నమస్కారం. డైరెక్ట్‌గా సబ్జెక్ట్‌లోకి వెళ్ళిపోదాం. కొన్ని రోజులుగా మళ్ళీ ఆంధ్ర, తెలంగాణ సెంటిమెంట్స్‌ని రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అవేమంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ కామెంట్స్, పోటాపోటీ ప్రెస్ మీట్లు, జర్నలిస్టుల ముసుగులో తొలివెలుగు రవి, పృథ్వీరాజ్ తదితరులు స్ట్రెస్ పాసింగ్ చేసి అసత్యాలు ప్రచారం చేయడం, మినిస్టర్ పొన్నం, ఎమ్మెల్యే అరవింద్ రెడ్డి కామెంట్స్, టీఆర్ఎస్ కవిత కామెంట్స్, జనసేన ఇండోర్ మీటింగ్‌కి అనుమతి నిరాకరణ, నిన్నటి పవన్ కళ్యాణ్ గారి ప్రెస్ మీటు, ఆ తర్వాత మళ్ళీ పొన్నం, అనిరుద్ రెడ్డి, కేటీఆర్ కామెంట్స్. ఇక మనం ఆఫ్టర్ పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ నుంచి మాట్లాడుకుందాం. మినిస్టర్ పొన్నం ఏమంటాడంటే, అవునురా భాయ్, తెలంగాణ మా జాగీదారే, మా అయ్య జాగీదారే, మా తెలంగాణ బిడ్డల జాగీదారే అంటాడు. అరే పొన్నం భాయ్, అసలు నీకు జాగీదార్ అంటే ఏంటో తెలుసా? జాగీదార్ అంటే ప్రాపర్టీ. తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం. భారతీయులు ఎవరైనా తెలంగాణలో జాగీదారు కావచ్చు. తెలంగాణలో పుట్టాల్సిన పని లేదు. ఆ మాటకొస్తే ఒక అమెరికన్, బ్రిటిషర్ కూడా కొన్ని రకాల ఆస్తులు కొనుక్కోవచ్చు. మీ తెలంగాణ బిడ్డలు అమెరికాలో ఆస్తులు కొనుక్కోవట్లేదా? నీ మాటల్లో టెక్నికల్‌గా నువ్వు కూడా తెలంగాణ వాడివి కాదు. నీ బర్త్ సర్టిఫికేట్‌లో నీ బర్త్ ప్లేస్ ఆంధ్రప్రదేశ్ అని ఉంటుంది. జర చెక్ చేసుకోండి. నువ్వు పవన్ కళ్యాణ్‌ని ఎదవ అని తిట్టావు. మరి నిన్ను కూడా బాడీ షేమింగ్ చేయొచ్చుగా? అలా చేస్తే మరి ఎలా ఉంటుంది మీకు? ఇంకా ఎమ్మెల్యే అనిరుద్. ఈయన పవన్ కళ్యాణ్ కోనసీమ కొబ్బరి చెట్ల గురించి అన్న మాటల్ని వక్రీకరించి మొత్తం తెలంగాణ ప్రజల్ని అన్నట్టుగా ప్రొజెక్ట్ చేస్తాడు. పవన్ కళ్యాణ్ గారు అన్నదేంటి? ఆయన తెలంగాణ స్నేహితులు కొందరు మీ కోనసీమ కొబ్బరి చెట్లు, ప్రకృతి అందాలు అద్భుతంగా ఉంటాయి అనేవాళ్ళు. వాళ్ళ దిష్టే తగిలిందేమో అని అతని స్నేహితుల గురించి అన్నదాన్ని తెలంగాణ మొత్తాన్ని అన్నట్టుగా చిత్రీకరిస్తున్నారు. ఇంకా కవితక్క. సారీ, ఇప్పుడు అమ్మ అవతారం ఎత్తింది. కవితక్క వాళ్ళ ఫ్యామిలీ రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్ర మీద చిమ్మిన విషం చాలింక. ఇక ఆపండి. పవన్ కళ్యాణ్ తెలంగాణ అసెంబ్లీ సెక్రటేరియట్‌లోకి రాకూడదు. ఏం పవన్ కళ్యాణ్ ఇండియన్ సిటిజన్ కాదా? ఎన్నికల్లో పోటీ చేస్తాడు. ప్రజలు ఎన్నుకుంటే తెలంగాణ సెక్రటేరియట్‌లోకి వస్తాడు. సీఎం కూడా కావచ్చు. ఇలాగే ఆంధ్రాలో వైఎస్ఆర్‌పి రోజా తదితరులు పవన్ కళ్యాణ్‌ని ఏపీ అసెంబ్లీ గేట్ తాకనివ్వం, అసెంబ్లీలోనికి రానివ్వం అని అన్నారు. వాళ్ళంతా ఇప్పుడు ఎక్కడున్నారు? ఇంటి గడప దాటి బయటకు రావట్లేదు. కనుక ఇలా ఆంధ్ర, తెలంగాణ సెంటిమెంట్స్‌ని రెచ్చగొట్టి రాజకీయాలు చేద్దామనుకోవడం మానుకోండి. మీ లిక్కర్ కేసు సంగతి చూసుకోండి. ఇక కేటీఆర్. కేటీఆర్ అన్న ఆంధ్ర, ఎన్టీఆర్ పేరు పెట్టుకొని ఆంధ్ర వీళ్ళ మీద విషం చిమ్మడం ఆపాలి. ఈయన కూడా తెలంగాణ, తెలంగాణలో పుట్టిన వాళ్ళ జాగీదారే అంటాడు. అరే భాయ్, నిన్ను రేవంత్ రెడ్డి అమెరికాలో బాత్రూములు కడిగేటోడు అంటుంటే అంత మాట అనేసాడేంటి అనిపించేది. ఇప్పుడు కరెక్టేనేమో అనిపిస్తుంది. ఆల్రెడీ చెప్పానుగా, తెలంగాణ ఎవడి అబ్బ సొత్తు కాదు. తెలంగాణలో జాగా సంపాదించడానికి తెలంగాణలో పుట్టవలసిన అవసరం లేదు. పైగా ఇంకేమంటావు? తెలంగాణ చూసుకోవడానికి కేసీఆర్ ఉన్నాడంటావు. అరే భాయ్, అదే కేసీఆర్‌ని సీఎం కుర్చీ నుంచి తెలంగాణ ప్రజలే దించి పారేసిండ్రు. మళ్ళీ నువ్వు కేసీఆర్ ఉన్నాడు అంటావు. రేవంత్ రెడ్డి అన్నట్టుగా మళ్ళీ వచ్చి మళ్ళీ 1,00,00,000 కొట్టేస్తాడా? అది కూడా చెప్పు మరి. ఇంకా కోడి చెరువు. తొలివెలుగు రవి, పృథ్వీరాజులు ఇంతకుముందు వీళ్ళ మీద అంతో ఇంతో గౌరవం ఉండేది. వీళ్ళు అప్పుడప్పుడు ప్రజల కోసం కొట్లాడతారు అని చెప్పేసేసి అనిపించేది. వీళ్ళు మొన్న ట్రెస్పాసింగ్ చేసి వాళ్ళకి అదేదో జన్మ హక్కు అయినట్టుగా పవన్ కళ్యాణ్ గారి
ఆ, వ్యవసాయ క్షేత్రంలోకి వెళ్ళి ఆ, వీళ్ళు నానా హంగామా చేశారు. మీకు ఏదైనా అభ్యంతరాలు ఉంటే మీరు కంప్లైంట్ ఇవ్వండి. చాలా ఫోరమ్స్ ఉన్నాయి కంప్లైంట్ ఇవ్వడానికి. హైడ్రాలో కంప్లైంట్ ఇవ్వండి, లేకపోతే కోర్టుకు వెళ్ళండి. అంతేగాని మీ బెడ్రూమ్లోకి దూరుతాం, వీడియోలు తీస్తాం, యూట్యూబ్లో పెడతాం అంటే కుదరదు. ఎఫ్టీఎల్లో వ్యవసాయ భూమి ప్రైవేటు వ్యక్తులు కొనుక్కోకూడదని ఎక్కడుంది? ప్రైవేట్లో కొనుక్కోవచ్చు, పట్టా ఉంటే వ్యవసాయం చేసుకోవచ్చు అని హైడ్రా కమిషనరే ఆ, చెప్పారు కదా. మరి మీరేమో దానిని కబ్జా అని చెప్పేసి వీడియోలు చేసి యూట్యూబ్లో పెట్టడం. అయ్యా రంగనాథ్ గారు, మీరు ఆ స్థలాన్ని విజిట్ చేసి పవన్ కళ్యాణ్ గారి వ్యవసాయ క్షేత్రం లీగల్గా ఉందా లేదా డిసైడ్ చేయండి. లేదు, ఎఫ్టీఎల్లో ఉన్న అన్ని పట్టాలు రద్దు చేసి కోడి చెరువుని డెవలప్మెంట్ చేస్తాము అంటే పవన్ కళ్యాణ్ గారు ఆ భూమి చెరువు డెవలప్మెంట్కి ఇస్తారేమో తీసుకోండి. అసత్య ప్రచారాలు చేసే వీళ్ళని మీద కేసులు పెట్టండి. ఫైనల్గా సోకాల్ తెలంగాణ రాజకీయ నాయకులు ఆంధ్ర మీద విషం చిమ్మడం, అడ్డుకుంటా అనడం, తంతాం, తరిమి కొడతాం అనే మాటలు ఆపండి. ఇంకా ఇంకా మాట్లాడుతుంటే మొదటికే మోసం రావచ్చు. ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధి చెందిన హైదరాబాద్ని అడ్డగోలుగా తెలంగాణకి రావడం, దాని ఆదాయాన్ని చూసుకుని ఆంధ్ర వాళ్ళని చులకన చేయడం ఆపకపోతే హైదరాబాద్ యూనియన్ టెరిటరీ అండ్ ఇండియాస్ సెకండ్ క్యాపిటల్గా మారడానికి మీరే ఆద్యం పోసిన వాళ్ళు అవుతారు. ఇంకోసారి చెప్తున్నా, తెలంగాణ రాజకీయ నాయకులు ఆంధ్ర మీద విషం చిమ్మడం ఆపకపోతే హైదరాబాద్ యూనియన్ టెరిటరీగా ఇండియాస్ సెకండ్ క్యాపిటల్గా మారే అవకాశం ఉంది.